Hi, hello. Let's begin the today's session. Today's session is question discussions, right? ఇందులో ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సి జేఈ అందులో అగైన్ కేటగిరీ వచ్చేసరికి సిపిడబ్ల్యూడి సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులోకి వచ్చేసరికి అగైన్ 2008 to 2015 ఈ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. మూవింగ్ ఆన్ టు ద క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ ఏ టాపిక్ నుంచి అయినా చదువుకోండి మీరు, ఏ రిలేటెడ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్ మే బి మిషన్స్ కానీ, ఇట్ మే బి పవర్ సిస్టమ్స్ కానీ, ఇట్ మే బి ఎనీ అదర్స్ సబ్జెక్ట్స్, రైట్? క్వశ్చన్స్ అనేవి 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఫస్ట్ నెంబర్ వన్ మోర్ సెకండ్ వన్ వచ్చేసి కాన్సెప్చువల్ క్వశ్చన్స్. ఇంకోటిది అదే కాన్సెప్ట్ ఉన్న క్వశ్చన్ ఒక టాపిక్ని ఇంకో టాపిక్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. దీస్ ఆర్ ద 3 types ఆఫ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్ నేను ఈజీ, మోడరేట్ వాటి కేటగిరీ కింద డివైడ్ చేస్తే దీస్ ఆర్ ద ఈజీ క్వశ్చన్స్. అండర్స్టూడ్? దీస్ ఆర్ ద ఈజీ క్వశ్చన్. ఆఫ్టర్ దట్ కాన్సెప్చువల్లీ. సో ఇఫ్ ఈ క్వశ్చన్స్ ఇలాంటి వీటి మీద వచ్చే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలంటే సమ్ లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉండాలి. సో ఐ కెన్ సే మోడరేట్, రైట్? దీస్ ఆర్ ద డిఫికల్ట్ ప్రాబ్లమ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ విల్ ఫీల్ దీస్ ఆర్ ద డిఫికల్ట్ ప్రాబ్లమ్. అంటే ఇఫ్ సపోజ్ మీరు అనేది మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అనేది గుడ్ ఉన్నారనుకోండి, ఓకే, నాకు నో ప్రాబ్లం. ఈ 2 క్వశ్చన్స్ అనేవి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇఫ్ సపోజ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ఇట్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్, ఈ 2 క్వశ్చన్స్ ఈ 2 కేటగిరీలో వచ్చే క్వశ్చన్స్ అయితే ఏ క్వశ్చన్ వచ్చినా అని మీరు ఈజీగా క్యాలిక్యులేట్ ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ మూవింగ్ ఆన్ టు దిస్ టాపిక్ ఎలా వస్తాయి థర్డ్ కేసెస్లో, ఈ కేసులో క్వశ్చన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ అవుతాయి అంటే, ఇఫ్ సపోజ్ వాడు ఏమి ఇస్తాడు, ఎగ్జామినర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇస్తాడు. ఏమి ఇస్తాడు అంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్ని ట్రాన్స్ఫార్మర్కి లింక్ చేస్తాడు. హోప్ యూ అండర్స్టాండ్ రైట్ నౌ. సో మ్యాగ్నెటిక్ సర్క్యూట్కి ట్రాన్స్ఫార్మర్ ఇంటర్లింక్ చేస్తాడు. సో ఇఫ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ మీకు కన్ఫామ్గా తెలిస్తే మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయలేరు, రైట్? సో ట్రాన్స్ఫార్మర్ కూడా మీకు ట్రాన్స్ఫార్మర్ ప్లస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ రెండు క్లియర్గా తెలిస్తేనే దానికి ఆన్సర్ చేస్తారు. దిస్ ఈస్ ద కమ్స్ అండర్ కేటగిరీ నెంబర్ 3. ఇలా ఉంటాయి కాన్సెప్చువల్ క్వశ్చన్స్. మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో కాన్సెప్చువల్ క్వశ్చన్కి వచ్చేసరికి డైరెక్ట్ ఏం లేదు, మనకి ఏవైతే కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నామో వాటి మీద డైరెక్ట్గా కాకుండా కొంచెం కాన్సెప్ట్లో ఇస్తాడు. ఆ 2 types ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. డైరెక్ట్ క్వశ్చన్స్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్. అండ్ ఇంటర్లింక్ విత్ అదర్ టాపిక్స్ అని ఆ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేయట్లేదు సార్ అంటే, నేను ఇప్పుడు అప్ టు హియర్ నేను మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఒకటే డిస్కస్ చేశాను. సో వేరే టాపిక్స్ గురించి నేను చెప్పలేదు. సో దెర్ ఈస్ నో ఛాన్స్. నేను ఇప్పుడు చెప్పినా కూడా కొందరు ఫాలో అయ్యేటోళ్ళు ఉన్న వాళ్ళకి వేరే టాపిక్స్ గురించి తెలియకుంటే అర్థం కాదు. సో ఈ సిరీస్ మళ్ళీ రావచ్చు ఫ్యూచర్లో, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టిల్ నౌ డైరెక్ట్ అండ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ గురించి మాత్రం డిస్కస్ చేస్తున్నాను. అండ్ మూవింగ్ ఆన్ టు దిస్ క్వశ్చన్ సిరీస్ అండ్ 2018 to 2015 క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ అనేది డైరెక్ట్ ఉంటాయి. ఎలా అంటే రిలక్టెన్స్ యూనిట్స్ ఏంటిది, రైట్? ఆపోజిషన్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఆపోజిషన్ ప్రాపర్టీని ఏమంటాం, దట్ ఈస్ మీన్ బై రిలక్టెన్స్ అని చెప్పుకున్నాం. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆ చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా నేను ఇన్వాల్వ్ చేయలేదు ఇందులో, ఈ క్వశ్చన్ సిరీస్లో. సో వై బికాస్ అంటే టైం వేస్ట్. అవి టైం వేస్ట్ అని చెప్పకూడదు, బట్ తెలుసు కదా మళ్ళీ ఎందుకులే అనేసి అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు మనకు. తెలిసిన క్వశ్చన్స్ నేను సమ్ టైమ్స్ చెప్పినా కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు. సో ఆ క్వశ్చన్స్ చెప్పలేదు. వన్ మోర్ వచ్చేసరికి 2018 to 15 అని చెప్పినా కదా, 2018 to 15లో కూడా రిపీటెడ్ చాలా ఉన్నాయి. ఇఫ్ సపోజ్ 2018లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అగైన్ 2012లో కానీ 2014లో కానీ అలా రిపీట్ అయిన సేమ్ క్వశ్చన్, సేమ్ కాన్సెప్ట్, బట్ సమ్ న్యూమరికల్ వాల్యూస్ కూడా చేంజ్ లేవు. కొన్ని చేంజ్ ఉన్నాయి, కొన్ని చేంజ్ లేవు. ఆ క్వశ్చన్స్ కూడా నేను మళ్ళీ డిస్కస్ చేయట్లేదు, రైట్? These are the point you have to consider, right? Moving on to the first question. Two couple coils with L1 and L2 0.6 Henry have a coupling coefficient of 0.8 and then turns ratio N1 N2 is. Interesting question and direct question. ఈ క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి జేఈలో వచ్చింది, ఏఈ ఎగ్జామ్స్లో వాటిలో కూడా వచ్చింది, చిన్న చిన్న పిఎస్యూస్లో కూడా వాటిలో వచ్చింది, ఏపీ ట్రాన్స్కో జెన్కో వాటిలో కూడా ఈ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. సో ఇఫ్ యూఆర్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు చూస్తే తెలుస్తుంది ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటి. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్లో చాలా అనేది రిపీట్ అయింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ గివెన్ డేటా వాడు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఫస్ట్ గివెన్ డేటా క్లియర్గా చూడాలి, క్వశ్చన్ అనేది క్లియర్గా చదవాలి, రైట్? హియర్ ఏం మెన్షన్ చేశాడు, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇచ్చాడు అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఇచ్చాడు అండ్ టర్న్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దిస్ ఈస్ అ వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్, రైట్? హియర్ కమ్స్ టు ఫస్ట్ మీరు ఏం చూసుకోవాలంటే టర్న్స్ రేషియోకి ఇండక్టెన్స్కి దేర్ ఈజ్ ఏమైనా లింక్ ఉందో చూసుకోవాలి.
లెక్చర్ నెంబర్ 2లో మనం ఇండక్టెన్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ గురించి క్లియర్గా చూసాం. అందులో ఇండక్టెన్స్కి 3 ఫార్ములాస్ వస్తాయని చెప్పిన, రిమెంబర్ చేసుకోండి అని చెప్పిన. రివిజన్ క్లాస్లో కూడా నేను మెన్షన్ చేసిన. ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి? NI/I. ఇదొక ఫార్ములా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్లో ఇదొక ఫార్ములా. Psi/I ఇదొక ఫార్ములా. అండ్ వన్ మోర్ ఫార్ములా వచ్చేసరికి N²/reluctance. క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీస్ ఫార్ములాస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. సో హియర్, సో ఫ్రమ్ దిస్ రిలేషన్ L ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N², రైట్? సో మనం చెప్పొచ్చు కదా అదే. సో ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ N ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √L, రైట్? సిమిలర్లీ మనకి ఏం కావాలి ఇక్కడ? N1/N2 రేషియో. సో N1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √L1, N2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √L2. దిస్ ఈస్ అ కాన్సెప్ట్, దట్స్ ఇట్, ఓవర్. సో N1/N2 రేషియో విల్ బి √L1 and L2. L1 into L2, L1/L2. So L1 value substitute, L2 value substitute చేయండి. 0.6/0.6, both are equal values. So √1 will be answer 1. Simply option C will be correct. చూడండి కాన్సెప్చువల్ క్వశ్చన్స్. ఇఫ్ సపోజ్ మీరు సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా మీకు 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలని చెప్పిన, 3 ఫార్ములాస్లో గుర్తు లేదు అనుకోండి, ఈ క్వశ్చన్స్కి తెలియడానికి వేయలేదు, ఆన్సర్ చేయడానికి లేదు, రైట్? అండ్ SSC JEలో, AEలో, AP ట్రాన్స్కో జెన్కో వీటిలో కూడా ఈ క్వశ్చన్ అనేది అడగలేదు. సేమ్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, వాల్యూస్ అనేవి చేంజ్ ఉండొచ్చు. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. క్వశ్చన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ 1-2 సార్లు క్లియర్గా చూసుకోండి. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు ఆన్సర్, రైట్? ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చదవండి. 2 coils హ్యావ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అన్నాడు, క్లియర్గా చూడండి. సెల్ఫ్ ఇండక్టెన్స్ 1 Henry and 2 Henry, అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ విల్ బి 1 Henry, అండ్ బిట్వీన్ దెమ్ క్యారీస్ కరెంట్. అంటే ఆ సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేవి L1, L2 ఎంత క్యారీ చేస్తున్నాయనేసి ఇచ్చాడు, 2 amps, √2 amps రెస్పెక్టివ్లీ. ద టోటల్ ఎనర్జీ స్టోర్డ్, రిమెంబర్ దిస్ పాయింట్, అండర్లైన్ హియర్, టోటల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో లెక్చర్ నెంబర్ ఐ థింక్ 5. సో ఇఫ్ సపోజ్ మీరు లెక్చర్ నెంబర్ అవి చూడకుండా డైరెక్ట్ క్వశ్చన్ సిరీస్ ఇస్తున్న వాళ్ళకి ఎలా వచ్చింది ఫార్ములా ఏమైనా డౌట్స్ ఉంటే నేను పైన ఐ కార్డ్ బటన్లో ఇస్తాను, లేకపోతే సజెషన్ ఎండ్ ఆఫ్ ది సజెషన్ లిస్ట్లో ఇస్తాను. ఫస్ట్ ఆ లెక్చర్ చూడండి. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు, ఈ క్లాస్ అనేది ఎంజాయ్ చేస్తారు. ఇఫ్ సపోజ్ డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది మాకు అంటే డైరెక్ట్ కంటిన్యూ విత్ ఫ్రమ్ దిస్ ఎరర్స్, ఓకే? ఆ లెక్చర్ చూసాకే రండి, అప్పుడు మీకు ఎంజాయ్ ఫీల్ అవుతారు. కొంచెం తెలిసిన కాన్సెప్ట్ అనేసి చూడడానికి కొంచెం ఎంజాయ్గా అనిపిస్తుంది. సో అలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, రైట్? టోటల్ ఎనర్జీ స్టోర్డ్ అన్నాడు కదా క్వశ్చన్లో. సో టోటల్ ఎనర్జీ స్టోర్డ్కి మన ఫార్ములా ఏంది? మ్యూచువల్ ఇండక్టెన్స్. లెక్చర్ నెంబర్ 5, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్కిల్. టోటల్ ఎనర్జీ స్టోర్డ్ ET ఈక్వల్ టు ½ L1 I1² ప్లస్ ½ L2 I2² ప్లస్ ఆర్ మైనస్ M I1 I2. దిస్ ఈస్ అ ఫార్ములా, రైట్? లెక్చర్ నెంబర్ 5 చూడండి క్లియర్గా. ఐ కార్డ్ బటన్స్లో పైన ఇస్తాను లేదా సజెషన్ లిస్ట్లో ఇస్తాను, రైట్? హియర్ L1 ఈక్వల్ టు ఎంత? రైట్ డౌన్ హియర్ గివెన్ దట్ L1 ఈక్వల్ టు హౌ మచ్? 1 Henry. L2 ఈక్వల్ టు 2 Henry. మ్యూచువల్ ఇండక్టెన్స్ విల్ బి 1 Henry. I1 ఈక్వల్ టు 2 amps. I2 ఈక్వల్ టు √2 amps, రైట్? దీస్ ఆర్ ద వాల్యూస్. అన్ని వాల్యూస్ ఇచ్చాడు. ఫార్ములా ఒక్కటే తెలిసింది అనుకోండి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి ఆ ఫార్ములాలో, అంతే. మీరు చేయాల్సిన పని ఏముండదు. సో హియర్ వన్ మోర్ డౌట్, పాజిటివ్ కప్లింగ్, నెగిటివ్ కప్లింగ్ చేయలేదు సార్, ఇక్కడ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలి? వాడు ఏం మెన్షన్ చేయకుండా జస్ట్ టేక్ యాజ్ ఏ పాజిటివ్ కప్లింగ్. సో హియర్ +1 అనేది మీరు కన్సిడర్ చేయాలి. సో రిమెంబర్, ఆఫ్ L1 వాల్యూ హౌ మచ్ ఇంటూ 1 Henry, I1 వాల్యూ హౌ మచ్ ఇంటూ 2² ప్లస్ ఆఫ్ L2 హౌ మచ్ 2 Henry, and I2 value is √2² plus M 1 Henry to 2 into √2. These are the values we are substituted. 2 స్క్వేర్ కి క్యాన్సిల్ అవుతుంది, √2 క్యాన్సిల్ అవుతుంది, √2. సో వాల్యూస్ ఏం మిగిలిన 2 + 2 + 2 √2. దీస్ ఆర్ ద వాల్యూస్. ఫ్రమ్ దిస్ 2 అనేది కామన్ తీసుకుంటే 2 + √2 అనేది ఆన్సర్ వస్తుంది. దీస్ ఆర్ ద total energy stored in the magnetic field. Option will be C, right? ఈ ఫార్ములా ఎలా వచ్చిందన్న డెరివేషన్ లెక్చర్ నెంబర్ 5 చూడండి, క్లియర్గా తెలుస్తుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. అండ్ ఇది కూడా లెక్చర్ నెంబర్ 5, డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. మీరు చూస్తుంటే డైరెక్ట్ కొన్నది, రైట్? గివెన్ 2 కపుల్డ్ ఇండక్టర్స్ L1 and L2. L1 L2 ఇచ్చాడు, అన్కపుల్డ్ ఇండక్టెన్స్ అనుకున్నాడు. మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఏమంటున్నాడు? రిలేషన్షిప్ అమంగ్ దెమ్. మ్యూచువల్ ఇండక్టెన్స్కి సెల్ఫ్ ఇండక్టెన్స్కి ఇంపార్టెంట్ రిలేషన్ ఏందని చెప్పేసి చెప్పాడు. డైరెక్ట్ బిట్
మీరు ఒకవేళ లెక్చర్ నెంబర్ చూస్తుంటే నేను ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దిస్ ఈస్ ద డైరెక్ట్ ఆన్సర్, రైట్. ఎలా ఏంటి అనేది రిలేషన్ మీరు చూడండి. యాక్చువల్లీ ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఇదని చెప్పలేం, బట్ హియర్ మ్యూచువల్ ఇండక్టెన్స్ విల్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఆఫ్ L1 and L2, రైట్. అండర్ రూట్ ఆఫ్ జామెట్రిక్ మీన్ ఆఫ్ L1 and L2. బట్ హియర్ రూట్ 2 అనేది ఏ క్వశ్చన్లో లేదు కాబట్టి ఈ అనేది ఆప్షన్ అనేది మనం తీసుకున్నాం. ఇఫ్ సపోజ్ రూట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ L1 and L2. అండ్ దీని రేంజ్ వచ్చేసరికి వన్ మోర్ పాయింట్ అనేది కూడా చెప్తున్నాను, రేంజ్ వచ్చేసరికి 0 to అండర్ రూట్ ఆఫ్ L1 and L2. దీస్ ఆర్ ద వాల్యూ యూ హ్యావ్ టు రిమెంబర్, రైట్. అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్, నో నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లెనేషన్, గో టు లెక్చర్ నెంబర్ 5. అండ్ మూవింగ్ ఆన్ టు ద సేమ్ క్వశ్చన్ 2012, అగైన్ 2012. చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ కాన్సెప్చువల్ క్వశ్చన్, రైట్. If the length of the bar magnet length is increased by 20%, length అనేది ఇంక్రీజ్ చేశాడు. అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా is decreased by 20% డిక్రీజ్ చేశాడు. రిమెంబర్ ఇంక్రీజ్ డిక్రీజ్ కాన్సెప్ట్ అండ్ రిమెంబర్ చేసుకోండి. దెన్ ద రిలక్టెన్స్ అనేది వాట్ ఈస్ ద రిలక్షన్. అప్పుడు రిలక్టెన్స్ డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, హౌ మచ్ పర్సెంటేజ్ అండ్ రిమైన్స్ సేమ్ ఉంటుందా అనే కాన్సెప్ట్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేసుకుంటారంటే 10% ఇంక్రీజ్ అన్నాడు, 10% డిక్రీజ్ అన్నాడు కదా అనేసి కాన్స్టెంట్ ఆల్వేస్ మళ్ళీ ఇంక్రీజ్ చేసాం మళ్ళీ తగ్గించాం అదే వాల్యూ అనేసి రిమైన్స్ సేమ్ అని పెడతారు. దట్ ఈస్ అ బ్లండర్. ఇట్ ఈస్ నాట్ ఆప్షన్ బి, రైట్. ఎలానో ఏ విధంగానో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మోస్ట్ ఆఫ్ పీపుల్స్ ఆర్ థింక్ 20% ఇంక్రీజ్ చేసాం, 20% డిక్రీజ్ చేసాం, కాన్స్టెంట్ మళ్ళీ అగైన్ అదే వాల్యూ వస్తుంది సార్ అంటారు. సో దట్ ఈస్ ద బ్లండర్ మిస్టేక్, రైట్. డోంట్ ఫాలో దట్ మిస్టేక్. జస్ట్ చూడండి ఇప్పుడు ఎలా యాక్చువల్ రిలక్టెన్స్ అంటే ఇది మనం అనుకున్న ప్రకారం S ఈక్వల్ టు L/μ ఇంటూ A. దిస్ ఈస్ ద రిలక్టెన్స్. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం ఇక్కడ రిలక్టెన్స్ ఇక్కడ ఏమంటున్నాడు వీడు, లెంత్ అనేది 20% ఇంక్రీజ్ చేశాడు. ఇఫ్ సపోజ్ 100% అనుకుందాం, 100% అనుకున్న దాన్ని 1 తీసుకోవాలి. సో ఇఫ్ సపోజ్ నేను 20% ఇంక్రీజ్ చేశాను, 20% నేను ఇంక్రీజ్ చేశాను అంటే 120%, రైట్. సో 1కి 20% ఇంక్రీజ్ చేశాను అంటే 1.2, రైట్. ఈజ్ ఇట్ క్లియర్, రైట్. క్రాస్ సెక్షనల్ ఏరియా అన్నాడు. క్రాస్ సెక్షనల్ ఏరియా కూడా లేటెస్ట్ టేక్ as 100% ఇయర్. 100% తీసుకుంటే 1 దాని ఈక్వలెంట్ డెసిమల్ ఈక్వలెంట్ 1 అనుకుంటే, అండ్ 80% అంటే దాని వాల్యూ విల్ బి 0.8. దిస్ ఇస్ దట్స్ ఇట్, యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇక్కడ S ఇది ఓల్డ్ అన్నమాట, ఇది S ఓల్డ్. సో S న్యూ అనేది ఇప్పుడు రిలక్టెన్స్ లెంత్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్ విల్ బి ఇంక్రీజెస్, రైట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంక్రీజ్ అయింది, 100 నుంచి 120కి ఇంక్రీజ్ అయింది. 120 అంటే 1.2. సో 1.2 ఇంటూ L, రైట్. అండ్ అగైన్ మ్యూ అనేది కాన్స్టెంట్ ఇక్కడ, దాన్ని మనం ఏం చేంజ్ చేయట్లేదు న్యూకి దీనికి. క్రాస్ సెక్షన్ ఏరియా విల్ బి 0.8 టైమ్స్ ఆఫ్ డిక్రీజ్ అయింది, అంటే 20% డిక్రీజ్ అయింది, 0.8 టైమ్స్ ఆఫ్ డిక్రీజ్ అయింది, రైట్. సాల్వ్ ద 1.2/0.8 అండ్ L/μ A. సో దిస్ ఈజ్ S ఓల్డ్, రైట్. రిలక్టెన్స్ ఓల్డే కదా ఇది. సో ఇఫ్ యూ దీన్ని సాల్వ్ చేయండి, 1.2/0.8 అంటే 50% అనేది వస్తుంది, రైట్. అంటే 0.5 లేదా 50% కదా, 50 సాల్వ్ చేయండి. ఆ సాల్వ్ చేస్తే మీకు తెలుస్తుంది 1.5 వస్తుంది. 1.5 S ఓల్డ్ వస్తుంది. సో ఎంత ఇంక్రీజ్ అయింది, ఇది 50% అనేది ఇంక్రీజ్ అయింది, ఆప్షన్ ఏ. చూసారా, ప్రీవియస్లీ మీరు ఏమనుకున్నా, రిమైన్స్ ఏమనుకున్నాం కదా, బట్ హియర్ బ్లండర్. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేయాలి. ఇలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. రిమైన్స్ ఏమన్న ఆప్షన్ మన కోసం పక్కా ఉంటుంది అక్కడ. సో డోంట్ చూస్ జస్ట్ డైరెక్ట్లీ, రైట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. The coil with certain number of turns has specified a time constant. Okay, if the number of turns is doubled, ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా PSUస్లో అడిగాడు. SSC JN కాదు, AP ట్రాన్స్కో, జెన్కో అండ్ సబ్ ఇంజనీర్ వీటిలో కూడా కనిపిస్తుంది ఈ క్వశ్చన్. అండ్ ఇట్స్ టైమ్ కాన్స్టెంట్ విల్ బి, ఏం లేదు, నెంబర్ ఆఫ్ టర్న్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. రిమెంబర్, మోర్ PSUస్లో అడిగిన క్వశ్చన్ ఇది. నెంబర్ ఆఫ్ టర్న్స్కి టైమ్ కాన్స్టెంట్కి రిలేషన్ ఏంటంటే, జస్ట్ రిమెంబర్ టైమ్ కాన్స్టెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్ కాన్స్టెంట్. అంటే ఏంటి, ఇవంటే ఏంటి క్లియర్గా నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చే సిరీస్కో డిస్కస్ చేస్తాను, మీకు తెలుస్తుంది. జస్ట్ అంటిల్ టైమ్ కాన్స్టెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్.
రిమెంబర్, ఇఫ్ సపోజ్ టైం కాన్స్టెంట్ డైరెక్ట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది డబుల్ అయింది అనుకోండి, ఇట్స్ టైం కాన్స్టెంట్ ఆల్సో బికమ్స్ డబుల్స్. ఆప్షన్ డి. దిస్ ఈ రిలేషన్ అనేది ఒకటి రిమెంబర్ చేసుకోండి. లేదు సార్ అంటే ఇప్పుడు లేటెస్ట్ టేక్ యాస్ మన ఇండక్టర్ అనుకుందాం. ఇండక్టర్ ఈజ్ నథింగ్ బట్ కాయిల్, రైట్? కాయిల్ అంటే అందులోనే కదా టర్న్స్ ఉండేవి. సో ఈ ఇండక్టర్ని నేను ఏం రిప్లేస్ చేస్తాను, లేటెస్ట్ టేక్ యాస్ వన్ పైప్ అనుకుంటాను, ఒక వాటర్ పైప్ అనుకుంటున్నా. సో ఇందులో టైం ట్రావెల్ ఇక్కడ నుంచి ఇక్కడ అవ్వడానికి, ఇక్కడ ఈ వాటర్ ఫ్రమ్ దిస్ ఇందులో నుంచి ఈ ఎంటరింగ్ నుంచి లీవ్ అవ్వడానికి పట్టే టైం టీ సెకండ్స్ అనుకుంటా, అదే టైం కాన్స్టెంట్ అనుకుంటున్నా. సో ఇఫ్ సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే ఇదే పైప్ని ఈ నెంబర్ ఆఫ్ స్టేట్ ఉంది, ఇండక్టెన్స్ ఒక స్టేట్ వైర్ని నేను ఏం చేస్తున్నా, బెండ్ చేస్తున్నా అంటే ఎలా అంటే లెటస్ టేక్ హియర్, ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఈ విధంగా బెండ్ చేశాను అనుకుందాం. ఈ విధంగా బెండ్ చేశాను అంటే ఇండక్టర్ ఈజ్ నథింగ్ బట్ అదే కదా, స్ట్రైట్ కండక్టర్ని నేను ఏం చేస్తున్నా, స్ట్రెచ్ చేసుకొని 2 కాయిల్స్గా కన్వర్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ పైప్ని ఈ విధంగా బెండ్ చేశాను అంటే ఒక టర్న్ అనేది ఇంక్రీజ్ చేశాను. ఒక టర్న్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఇందులో వాటర్ ఫ్లో చేయడానికి ఒక 2 సెకండ్స్ అయింది అనుకోండి, సేమ్ సెకండ్స్ అనేది 2 సెకండ్స్లో వాటర్ ఫ్లో అవుతుందా? నో, బికాజ్ ఇక్కడ బెండ్ ఉండడం వల్ల టైం అనేది ఎక్కువ ఉండొచ్చు, పెరగచ్చు, కానీ తగ్గదే. 2 సెకండ్స్ కంటే అంతే తగ్గదు. సో 2 సెకండ్స్ కంటే పెరగట్టు అంటే నేను నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ నాకు నెంబర్ ఆఫ్ బెండ్స్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ వాటర్ ట్రావెలింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్ హియర్ ఆల్సో, టైం కాన్స్టెంట్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. రిమెంబర్ దిస్ ఎగ్జాంపుల్, పైప్ ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి టైప్స్లో ఎలా ఇచ్చినా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ డబుల్ ఇచ్చాడు, ఇంకా ఇన్ కేసులో 4 ఇచ్చాడు, ఇంక్రీజెస్ 4 టైమ్స్ అనేది ఇవ్వచ్చు. అలా ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఈ విధంగా సాల్వ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. టైం కాన్స్టెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టర్న్స్ అన్న కాన్సెప్ట్ గుర్తు లేకుండా ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, పైప్ కాన్సెప్ట్, రైట్? దట్స్ ఇట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. The mutual inductance between two closely coupled mutual inductance ఇచ్చాడు is 1 Henry and the turns of one coil is decreases. ఎంత అన్నాడు, ఎంత డిక్రీజ్ అన్నాడు? హాఫ్ అన్నాడు. హాఫ్ ఆఫ్ ది డిక్రీజ్ అయిందంట. అండ్ అదర్ కాయిల్ విల్ బి అదర్ కాయిల్స్ ఇస్ డబుల్. ఇంకో కాయిల్ వచ్చేసి ఇంకో సెల్ఫ్ ఇండక్టెన్స్ అని డబుల్ అయింది. ద న్యూ మ్యూచువల్ ఇండక్టెన్స్ విల్ బి అంటున్నాడు, అంతే. దట్స్ ఇట్. సో దీనికి కూడా లెక్చర్ నెంబర్ 5 ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, లెక్చర్ నెంబర్ 5 నుంచి ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయింది. ఇట్స్ సీదా. సో ఇక్కడ మనకు ఫార్ములా అయింది, m less than or equal to under root of L1 and L2 కదా, ఇదే రిలేషన్ కదా, m less than or equal to under root of L1 and L2. సో హియర్ లెట్ us take as m new అనే m ఓల్డ్ ఇది. సో m new కావాలి మనకు. m new కావాలంటే అండర్ రూట్ ఆఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో L1 నేను ఇంక్రీజ్ చేస్తున్నా, ఒకదాన్ని ఇంక్రీజ్ చేస్తున్నా, ఒకదాన్ని డిక్రీజ్ చేయాలి, రైట్? ఒకదాన్ని హాఫ్ డిక్రీజ్ చేయాలి, ఒకదాన్ని హాఫ్ డబుల్ చేయాలి, హాఫ్ డిక్రీజ్ అండ్ డబుల్. సో L1 నేను డిక్రీజ్ చేస్తున్నా బై ఎంత, హాఫ్. సో L1/2 అండ్ L2ని నేను ఏం చేయాలి, డబుల్ చేయాలి. సో 2 times of L2. సో 2 విల్ బి క్యాన్సిల్, రైట్? అండర్ రూట్ ఆఫ్ L1 అండ్ L2, అంతేనా? అంటే సేమ్ వచ్చింది, రైట్? సేమ్ వచ్చిందంటే L1 అండ్ L2 మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఉందో 1 Henry అని ఇచ్చాడు. సేమ్ 1 Henry విల్ బి హియర్ ఆల్సో. దట్స్ ఇట్. వాడు ప్రాబ్లంలో ఇచ్చాడు, మెన్షన్ చేశాడు, చూడండి. జస్ట్ మనకు రిలేషన్ తెలిస్తే చాలు, డైరెక్ట్ క్వశ్చన్స్ విల్ బి సాల్వ్ అవుతాయి. సో ఆప్షన్ నెంబర్ బి విల్ బి కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఒకవేళ మీ కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా మీరు మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. ఇఫ్ సపోజ్ కాన్సెప్ట్ తెలియలేదు అనుకోండి, డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది ఈజీగా ఛాన్స్ లూజ్ చేసుకుంటారు మార్క్స్ అనేది. అండ్ మూవింగ్ ఆన్ టు ద క్వశ్చన్, చూడండి ఏమి ఇచ్చాడు వీడు. డైరెక్ట్ క్వశ్చన్, మీరు క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్ చేసేయాలి, అలా ఉంటుంది క్వశ్చన్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ వ్యాలిడ్ వాల్యూ, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ వ్యాలిడ్ వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ బిట్వీన్ 2 ఇండక్టర్స్ అన్నాడు. అంటే కే వాల్యూ అనేది ఏది వ్యాలిడ్ వాల్యూ అనేసి అని అడుగుతున్నాడు. చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 1.414 అండ్ 0.9. ఆప్షన్ బి, ఆప్షన్ సి ఈజ్ 1.732 అండ్ ఆప్షన్ డి ఈజ్ 17.32. సో డైరెక్ట్ ఆన్సర్ విల్ బి 0.9. ఎందుకు సార్ అంటే కే వాల్యూ రేంజ్ అనేది నేను ఆల్రెడీ లెక్చర్ నెంబర్ 4లో మెన్షన్ చేశాను. కే వాల్యూ రేంజ్ అనేది 0 to 1 ఓన్లీ. సో గ్రేటర్ దెన్ 1 దెర్ ఈస్ నో ఛాన్సెస్. ఆప్షన్ ఏసిడి 3 values ఆర్ గ్రేటర్ దెన్ 7, గ్రేటర్ దెన్ 1, రైట్? సో డైరెక్ట్లీ మనం చెప్పవచ్చు ఏసిడి
దీస్ ఆర్ రాంగ్ ఆన్సర్స్. సో ఆప్షన్ బి విల్ బి 0.9, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ రీకాల్ చేయండి, జస్ట్ రిమెంబర్ దట్ కే వాల్యూ ఈక్వల్ 0 ఉంటుంది, 1 ఉంటుంది, ఆ వాల్యూ అనేది జస్ట్ డివిజన్ లెక్క అయిపోతుంది. చూడండి ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ 0 means there is no coupling, k is equal to 1, there is a perfect coupling also known as a ideal coupling, and k is greater than 0.5, that is tightly coupled. and అవి ఎలా ఉంటుంది అవనేసి క్లియర్లీ నేను మెన్షన్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి లెక్చర్ నెంబర్ 4. అండ్ k is less than 0.5, that is loosely coupled, రైట్. ఏ టైట్లీ కపుల్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం, ఐరన్ కోర్ ట్రాన్స్ఫార్మర్లోకి యూజ్ చేస్తాం, ఐరన్ కోర్. అండ్ లూజ్లీ కపుల్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్లోకి యూజ్ చేస్తాం. అండ్ ఐరన్ కోర్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ, పవర్ సిస్టమ్ నెట్వర్క్స్లో, ఇది రేడియో ఫ్రీక్వెన్సీ నెట్వర్క్. దిస్ ఈస్ ద ఆన్సర్ రిగార్డింగ్ దిస్ క్వశ్చన్. అండ్ వీటి మీద కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కే ఈజ్ గ్రేటర్ దెన్ 0.5, సో దట్ ఈస్ టైట్లీ కపులా, లూజ్లీ కపులా, ఐడియల్ కపులా, ఏ కప్లింగ్ ఉందా అనేసి అడుగుతాడు. సో ఇలా కూడా ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే ఇక్కడ డిస్కస్ చేశాను. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది అడిగింది. 2013లో అడిగాడు, అండ్ ఇందులోనే ఎస్ఎస్సి జేఈలోనే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ అయ్యింది, అండ్ స్టేట్ పిఎస్సిస్ క్వశ్చన్స్లో కూడా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ అయింది క్వశ్చన్. సో టూ కపుల్ కాయిల్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నాడు. ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్లైన్ సిరీస్. అండ్ దాని ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఇచ్చాడు. ఈక్వలెంట్ ఇండక్టెన్స్ అనేది 2 ఇచ్చాడు. ఏంటి, 16 మిల్లీ హెన్రీ అండ్ 8 మిల్లీ హెన్రీ, అండ్ డిపెండింగ్ అపాన్ దేర్ కనెక్షన్స్. అంటే కనెక్షన్స్ ఏదో మెన్షన్ చేయలేదు మనకి, రైట్. మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ద టూ కాయిల్స్, అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నాడు వాడు. సో ఆప్షన్ ఏ ఇస్ 12 మిల్లీ హెన్రీ, ఆప్షన్ బి ఇస్ 8 అండర్ రూట్ 2 మిల్లీ హెన్రీ, 4 మిల్లీ హెన్రీ, 2 మిల్లీ హెన్రీ, రైట్. మూవింగ్ ఆన్ టు ద క్వశ్చన్. ఫస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ సిరీస్ కనెక్టెడ్ ఇయర్. చెప్పాను కదా, సిరీస్ కనెక్టెడ్లో ఎల్ ఈక్వలెంట్కి 2 ఫార్ములాస్ అనేది డెరైవ్ చేసాం మనం. 2 ఫార్ములాస్ ఏంది, ఎయిడింగ్కి 1 ఫార్ములా అండ్ అపోజింగ్కి 1 ఫార్ములా. ఎల్ ఈక్వలెంట్ ఈక్వల్ టు L1 plus L2 plus 2M. This is the aiding and also known as positive coupling. And negative coupling and opposing coupling ki plus M ఉన్న కాడ minus M replace చేయాలి. That's it. L1 plus L2 minus 2M. These are the resultant L equivalent formulas మనకి ఇచ్చింది మనకు తెలిసిన సిరీస్ కనెక్టెడ్ సర్క్యూట్స్. వాడు ఇచ్చిన L equivalent వాల్యూస్ ఏంటి, 16 మిల్లీ హెన్రీ అండ్ 8 మిల్లీ హెన్రీ. These are values he given, right. Just solve చేయండి from this equation. Both equation యాడ్ చేయండి, యాడ్ చేస్తే 2m plus 2m will be cancelled, and L1 plus 2 times of L1 plus L2 equal to how much here, 24 milli Henry, right. From this equation L1 plus L2 equal to 12 milli Henry, and let us take equation number 1, equation number 1. L1 plus L2 value, substitute any one of the equation, you will get the M value. I am substituting equation number 1, L1 plus L2 equal to 12 plus 2M equal to how much, 16. So 2M equal to how much, 4, right. M equal to 2 milli Henry. So option number D will be correct answer, right. Moving on to the next question, an important question, chala previous questions lo adigindi question, same question, value will be changes. Moving on to the next one, the mutual let me highlight, mutual inductance between two unity coupled అని ఇచ్చాడు, అండ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ వాల్యూ ఇచ్చాడు 9 హెన్రీ అండ్ 4 హెన్రీ. సో లెట్ మీ రైట్ హియర్ గివెన్ డేటా, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు అంతే. ఇన్ టర్మ్స్ ఆఫ్ కే ఈక్వల్ 1 ఇచ్చాడు, L1 ఈక్వల్ టు 9 హెన్రీ అండ్ L2 ఈక్వల్ టు 4 హెన్రీ. దీస్ ఆర్ వాల్యూస్ హీ గివెన్. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ and self inductance. So k into root of L1 into L2. So k equal to 1 under root of 9 into 4. How much value, 6. So mutual inductance will be 6 Henry. Option number C, right. Moving on to the next one, same question. Previous topic మీద ఈ క్వశ్చన్ రిలేటెడ్ అయి ఉంటుంది, అది అర్థమైతే ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్, last question, this is the last question, if the coefficient of coupling between two coils is increases, thus mutual inductance between the coils ఏమవుతుంది అంటున్నాడు. చేంజెస్ డిపెండ్స్ అపాన్ ది కరెంటా, ఇంక్రీజెసా, డిక్రీజెసా, రిమైన్స్ అన్చేంజ్డ్ అని అడుగుతుంది. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్కి అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్కి రిలేషన్ అడుగుతున్నాడు, దట్స్ ఇట్, ఏం లేదు ఇక్కడ. సో జస్ట్ నౌ వి డిస్కస్ ఇట్, రైట్. M ఈక్వల్ టు
K into under root of L1 into L2. So from this expression, M is directly proportional to K. So if you increase the coefficient of coupling, mutual inductance also increases, right? If you decrease the coefficient of coupling, mutual inductance also decreases. That's it. So from this ఇక్కడ ఏమంటున్నాడు వీడు, టూ కాయిల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ విల్ బి ఇంక్రీజెస్, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏమవుతుంది అన్నాడు, ఆప్షన్ బి విల్ బి ఇంక్రీజెస్. Right, these are the questions from 2018 to 2015. And thank you, this is the end of this lesson.